హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన న్యూ మెగా చీఫ్ అయితే రోహిణి గారు అయితే అయ్యారు. మనకి ఈరోజు అయితే టెలికాస్ట్ అవబోతుంది. సో హీ డిజర్వ్స్ టు విన్ ద మెగా చీఫ్, లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. అసలు ఓల్డ్ రికార్డ్ మళ్ళీ నామినేషన్లోకి రాదు. అండ్ అవతల వీక్ కూడా వచ్చిన ఇంకో 1 వీక్ ఉంటారు కాబట్టి సో ఇట్స్ ఓల్డ్ రికార్డ్ అండ్ బిగ్ బాస్ హిస్టరీ. సో ఇంకోటి ఏంటంటే, గౌతమ్ నిన్న సంచలగ్గా ఎక్సలెంట్. ఇప్పుడు దాకా ఈ బిగ్ బాస్ 8లో ఎవరూ చేయలేనంత విధంగా సంచలగ్గా ఎక్సలెంట్గా అయితే చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ డైస్ మీద ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరిదని PYT అని నీట్గా అయితే రాసుకున్నాడు రోహిణిని నెయిల్ పాలిష్డ్కి. సో ఆ స్టార్మా మొత్తం అవన్నీ కూడా ఎత్తేసేయడం జరిగింది. సో ఎడిటర్ కావాలని స్టార్మా గౌతమ్ని అయితే టార్గెట్ చేస్తున్నట్టు క్లారిటీగా పర్టికులర్గా అయితే అర్థమైపోయింది. సో స్టార్మా అయితే డిసైడ్ అయిపోయింది నిఖిల్ని విన్నర్ చేద్దామని. సో నిన్నటి ఎపిసోడ్ అయితే గౌతమ్ గారికి మంచి ఎక్సలెంట్గా ఒక పాజిటివ్ వైపు తెచ్చే ఎపిసోడ్. సో అది కావాలని అయితే ఎడిటర్ మొత్తం చాలా రూల్స్ అయితే మాట్లాడాడు గౌతమ్. అవన్నీ కూడా చాలా హ్యాండిల్గా అయితే డీల్ చేయడు మన కంటెస్టెంట్స్ని సంచాలక్గా. సో అదంతా లైవ్లో చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది. సో అవన్నీ కూడా ఇన్స్టాలో రీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు, అవన్నీ చూడండి. సో ఓటింగ్ అనేది గౌతమ్ గారికి పెరుగుతున్నప్పుడు ఇలాంటిది స్టార్మా అనేది అస్సలు చేయకూడదు. కానీ బయాస్డ్గా గౌతమ్ని కావాలని కిందకి దించాలన్న ఎడిటర్ మొత్తం అయితే ఎత్తేసాడు. సో ఎవరైతే గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇన్స్టా రీల్స్ అయితే చూసి ఓటింగ్ చేయండి. చాలా ఎక్సలెంట్గా అయితే చేశాడు. ఎవరో కూడా వాళ్ళ గౌతమ్ ఫ్యాన్స్ అలా ఏం చేయొద్దు, ఓటింగ్ అయితే వేయండి. చాలా బాగా ఆడుతున్నాడు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.